పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు గెలిచి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. ఎలా ఉంది ఆయన పనితీరు? ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? మా బోడే ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి ప్రజల్లో ఉండి ప్రజల్లో తిరిగి ప్రజల మనిషిగానే ఉన్నారన్న. ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఇంటి మనిషిగా ప్రతిరోజు ఉదయాన్నే ఆయన ప్రజల్లోకి వచ్చి ఆయన సమస్యలు అవన్నీ తెలుసుకుని అందరికీ అన్ని విధాల ఆయన తగినంత సాయం గాని లేకపోతే మాట ఇవ్వడం గాని ఆయన చాలా బాగా చేస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు గానీ గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం గానీ ఏమైనా జరిగాయా? అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీరు ఒక్కసారి ఈ పోరంకి రోడ్డు చూసుకున్న, పోరంకి నుంచి నిర్మాణూరు వెళ్లే రోడ్డు మన ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్లైఓవర్ ఆపేశారు, దాన్ని పూర్తి చేయడం కానీ, యనమల కుదురు ఉన్న వంతెన్ని పూర్తి చేయడం కానీ, ఇంకా సంక్షేమ పథకాలు కానీ లేని పక్షంలో మొన్న ఈ రైతులకి వాళ్ళు ధాన్యం తీసుకొచ్చుకోవడానికి కానీ దానికి కానీ రోడ్డు అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు ఈయన చొరవ తీసుకుని ఇప్పుడు ఆ రోడ్లన్నీ బాగు చేపిస్తున్నారు. రైతుల పట్టాలు కూడా చాలా వరకు ఈయన చాలా బాగా చేస్తున్నారు. ఇంకెంతకన్నా అంటే అభివృద్ధి ఆయన చేసిన దానికన్నా ఇంకా ఏముంటుంది? మరి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. బోడే ప్రసాద్ గారు రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా మంది చేశారు. వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటారు మీరైతే? ఇంతకు ముందు ఎమ్మెల్యే గారికి ముందు ఎవరు చేశారు అంటే ఏ ప్రజలను ఎవరిని అడిగినా సరే ఈయన ఎలా చేశారు ఆయన ఎలా చేశారు అని ఒక సింపుల్ లాజిక్ లోనే చెప్తారు. పోయినసారి ఉన్న ఎమ్మెల్యే ఆయన అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, ఆయన ఊరు ఇది కాదు. బోడే ప్రసాద్ గారు అనే ఆయన మాకు తెలిసినప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఇదే పోరంకిలో ఉంటున్నారు. ఇక్కడే ఆయన సొంత ఇల్లు ఉంది. ఆయన పార్టీ ఆఫీస్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉంటారు. ఓకే, మరి ఉదయాన్నే 5 గంటలకైనా ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతున్నారు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నారు అని చెప్పి ఒక వార్త వినబడుతుంది, చాలా మంది చెప్తున్నారు, మీడియాలో కనబడుతుంది. మీరేమంటారు దాని మీద? ప్రతి ఇంట్లో ఆయన తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు, ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరో ఉంటారా? ప్రజల్లో తిరిగి ఆయనకి ఇంకా సెక్యూరిటీ ఎందుకు? ఆయనే ప్రజలే ఆయనకి సెక్యూరిటీగా ఉంటారు. ప్రతి విషయంలో అయినా సరే ఏదైనా సరే ప్రజలు ఆయనకి అండగా ఉంటారు. ఇంకా ఆయన సెక్యూరిటీ గురించి అంటే ఎవరైనా సరే బోడే ప్రసాద్ గారు వస్తున్నారంటే గబాలను అడిగిస్తారా అని చెప్పి మాట్లాడితే ఆయన చెప్పే పరిష్కారాలు కానీ, మీకు ఏదైనా సహాయం కావాలంటే సరే వచ్చి ఆఫీస్కి తీసుకోవడం కానీ, సలహాలు అనేది వినడం కానీ చాలా క్లారిటీగా చెప్తారు. అన్ని విధాలా చాలా బాగుంటుంది. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గారు గెలిచి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. ఆయన పనితీరు ఎలా ఉంది? ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఒక పెనమలూరు నియోజకవర్గ ప్రజానికంగా మీరు ఏం చెప్తారు ఆయన పనితీరుని బట్టి? ఆయన పనితీరు చాలా బాగుందండి. రోడ్లు వేపిస్తున్నారు, ఇలా పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు, అన్ని బాగున్నాయి సార్. మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరిగినాయి? ఈ మధ్య కాలంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీరు ఏమైనా చూసారా? చూసానండి, రోడ్లు వేపిస్తున్నారు, స్కూల్లో కూడా ఫుడ్ అయి చాలా కేరింగ్ తీసుకుంటున్నారు, చాలా బాగుంది. మరి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు కదా, వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటారు? వాళ్ళకన్నా చాలా బెటర్ సార్. వాళ్ళు వచ్చారు చేశారు ఏదో వెళ్ళారు అన్నట్టుగా ఉంది, కానీ ఈయన బాగా చేస్తున్నారు. మరి బోడే ప్రసాద్ గారు ప్రజల మనిషి అని అంటున్నారు. ఉదయాన్నే 5 గంటలకి ప్రజల్లోకి వెళ్తారు, అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడతారు, ప్రజలు మంచి చెడులు తెలుసుకుంటారనే ఒక మాట వినబడుతుంది. మరి మీరు ఎప్పుడైనా అటువంటి సమయం సందర్భం వచ్చిందా? ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఆ విషయంలో? చూస్తున్నానండి, చాలా బాగుంది. 5 గంటలకే లేస్తున్నారు ఆయన, రోడ్ల మీదకి వచ్చి ఎవరు ఎలా ఏం చేస్తున్నారు, రోడ్లు ఎలా ఉన్నాయి అన్ని పరిశీలిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సార్, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గారు గెలిచి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. ఈయన పనితీరు ఎలా ఉంది? ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరుగుతున్నాయి? పెనమలూరు నియోజకవర్గ ప్రజానికంగా మీరు ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు చాలా పాపం ఎప్పుడు రెస్ట్ ఉండదు, చాలా కష్టపడతాడు. అయితే ఇప్పుడు కూడా మాకు రైతు బజార్లో కూడా పాపం కష్టపడిన కార్యకర్తలకి ఏదో న్యాయం చేయటానికి మాకు కూడా ఒక కొట్టు ఇవ్వటం జరిగింది. చాలా నిస్వార్థమైన నాయకుడు, చాలా కరెక్ట్ గా పనిచేస్తాడు. అయితే అతనికి ఇచ్చిన ఎమ్మెల్యే దాన్ని చెడ్డ పేరు తెప్పించుకోడు, చాలా కరెక్ట్ గా పనిచేస్తాడు, చాలా మంచివాడు. అంటే ఇక్కడ ప్రజా సమస్యలు మీకులాంటి ప్రజలు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకు ఆయన అందుబాటులో ఉంటున్నాడు? అసలు మీకు ఏమైనా ఉపయోగపడుతున్నారా లేదా? ఉంటాడు, ఉపయోగాలు బాగా పడతాడు. కానీ అంటే సమస్యలు ఎక్కువైపోయినాయి ఆయనకి. పద్దాక అసలు రెస్ట్ ఉండదు, ఎప్పుడు ప్రజా సమస్య తిరుగుతూనే ఉంటాడు. మరి ఉదయాన్నే 5 గంటలుగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు, సమస్యల గురించి తెలుసుకొని ప్రజలతో మంచి చెడ్డ మాట్లాడుతున్నారని చెప్పి విన్నాము. అది ఎంతవరకు వాస్తవం? మీకు ఎప్పుడైనా అటువంటి సందర్భం వచ్చిందా? వచ్చింది. పొద్దున్నే ఉదయం లేచి పాపం అటు కానూరు, సనత్ నగరు, కామైతోపు, వినాయక నగరు, తర్వాత ఇటు తాడిగడప ఏరియాలను పాపం బండేసి తిరుగుతున్నాడు. ఎట్లా ఉండి ఇటు సైడ్ కాలువలు కానీ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. జనరల్ గా ఏంటంటే ఎమ్మెల్యే గారు అనేటప్పటికి ఆయన హోదాలో ఆయన ఉంటారు.
జనరల్ గా ఎమ్మెల్యేతో మనం చూసుకుంటే ఈయన కొంచెం పనితీరు పర్వాలేదండి. ఈయన ఏంటంటే కొంచెం ప్రజల్లో ఉండే మనిషి, ప్రజలకి సహాయకారిగా ఉంటారండి. అది మాత్రం పాజిటివ్ గా చెప్పుకోవచ్చండి ఈయన గురించి. అంటే మీకు ఏదైనా సమస్య వస్తే ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ఎలా ఉంది, అసలు వెళ్ళి మాట్లాడితే ఆయన పట్టించుకునే తీరు ఎలా ఉంది అంటారు? ఈయన ఏంటంటే వీక్లీ వన్స్ ప్రజా దర్బార్ పెడతారండి. శుక్రవారం ఎవరికి సమస్యలు ఉన్నా అర్జీ రాసి ఇమ్మంటారు. సాధ్యమైనంత వరకు 99% పరిష్కరించడానికి ప్రయత్నిస్తారండి. ప్రజలతో మమేకమై ఉంటారండి. ఆయనకి ఒక అలవాటు ఉందండి. జనరల్ గా ఎర్లీ మార్నింగ్ ఆయన వాకింగ్ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఖాళీగా రాకుండా వెళ్ళేటప్పుడు ప్రజల మీదగా, వచ్చేటప్పుడు కూడా ప్రజల మీదకి వస్తారండి బండి వేసుకుని. ఈలోపు ఎవరాపి ఏమన్నా చెప్పినా వింటారండి. అర్జీలు పెట్టుకోమంటారు శుక్రవారం. దాన్ని పరిష్కరించడానికి 99% అందుబాటులో ఉంటారండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ఉదయాన్నే 5 గంటలకు వాకింగ్ వెళ్తారని. అలా వెళ్ళి చాలా సమస్యల మీద గానీ ప్రజలు మంచి చెడులు మాట్లాడుతున్నారని విన్నాం. అది ఎంతవరకు వాస్తవం? మీకు ఎప్పుడైనా అటువంటి సమయ సందర్భం వస్తే ఆయన మీకు ఎంతవరకు ఉపయోగపడ్డారు ఎమ్మెల్యేగా? జనరల్ గా అంటే నేను ఇప్పుడు కలవలేదండి ఆయనతో. నేను మామూలుగా టీచర్ని. ఇక మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాం జరుగుతూ ఉంటది, వస్తాం జరుగుతూ ఉంటది. ఎప్పుడన్నా కలిసినప్పుడు మాతో మాట్లాడతారు. మేమే కాదు, పరిచయం లేని వాళ్ళతో కూడా ఆబి ఏంటి సమస్య అని అడిగి వెళ్ళి ఆఫీసులో చెప్తారండి. వాళ్ళకి ఫోన్ చేపించి మరుసటి రోజు రప్పించి వాళ్ళ విషయం ఏంటో విని మాక్సిమం పరిష్కరించడానికి ప్రయత్నిస్తారండి. మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నరలో ఇక్కడ ఎంతవరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ఇంకా శాశ్వతంగా ఇంకా చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? జనరల్ గా ఏంటంటే ఈయన ప్రయత్నం ఈయన చేస్తున్నారండి. ఏంటంటే ఇప్పుడు ఈయన కొంచెం అందరు ఎమ్మెల్యేలకు అలా కాకుండా ఈయన ఫస్ట్ నుంచి కొంచెం బిల్డర్ అండి. ఈయన సొంత డబ్బులు కూడా ప్రయత్నించాలని చేస్తారండి. అలాగే ఎక్కువ ఉన్న పెట్టుబడులు తేవడానికి కూడా మాక్సిమం ట్రై చేస్తున్నారండి. ఆ నిధులు కానీ శాంక్షన్ చేస్తే ఇప్పుడు రోడ్లు అయ్యి వాటి శంకుస్థాపనలు చేయటం, ప్రజలకు అందుబాటులో ఉండడం, అందరికి ఉపయోగపడుల మీద ఉంటున్నారండి. అయితే కొంచెం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా వెనకబాటుతనం ఉంది. ఆ డబ్బులు రాగానే శాంక్షన్ చేస్తాను. మాక్సిమం ఆయన కృషి ఆయన చేస్తున్నారండి నిధులు తేవడానికి. మా ఇంట్లో సొంత మనిషి ఎలా ఉంటారో ఆయన కూడా అలాగే. మాకు ఏదైనా సమస్య వచ్చినా ఆయన తొందరగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నాయి సార్. మాకు తెలిసి మేము గత ప్రభుత్వంలో ఏమీ పొందలేదు లబ్ధి, ఇళ్ల స్థలాలు గాని ఇవేమీ గాని పొందలేదు. ఈయన ఇదిలో చాలా బాగా చేస్తున్నారు. మీకు ఏదైనా సమస్య ఉంది లేదంటే ప్రజలకు ఏదైనా సమస్య ఉందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడే తీరు గాని, పట్టించుకునే తీరు గాని, మీ సమస్య పరిష్కరించే తీరు ఎలా ఉందంటారు? చాలా బాగా చేస్తున్నారు సార్. మా ఇంటి మనిషి లాగానే చేస్తారు. ఆయన ఎమ్మెల్యే హోదాలో ఎప్పుడు మాట్లాడరు మాతో, మా సొంత మనిషి లాగానే మాట్లాడతారు. ఓకే, మరి ఆయన పొద్దున్నే ఉదయాన్నే 5 గంటలకు కూడా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళతో మంచి చెడులు మాట్లాడతారని చెప్పి మాట ఉంది. అది ఎంతవరకు వాస్తవం? మీరు ఎప్పుడైనా గమనించారు? చూసాను సార్. చాలా సార్లు తిరుగుతూ ఉంటారు. బైక్ బుల్లెట్ వేసుకుని పెనంలూరులో గాని, గంగూరులో గాని ఆ కట్టల మీద అవి మొత్తం సమస్యలు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎక్కడన్నా మందులు తాగుతున్నా గానీ అవి గానీ పట్టించుకొని ఆయన కేర్ తీసుకుంటారు చాలా బాగా. మరి గతంలో ఎంతో మంది పెనమలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయే వాళ్ళం సార్. మేము ఏదైనా సమస్య ఉండి వెళ్ళాలి అనుకుంటే గేట్ వరకే గానీ లోపలికి కూడా వెళ్ళగలిగే వాళ్ళం కాదు. కానీ బోడే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి మా సొంత మనిషితో ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడగలం. మరి మీకైతే అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉంటున్నారు సార్. చాలా బాగుంది ఆయన ప్రభుత్వం. ఈ మధ్య కాలంలో ఆయన వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి జరిగిందా? మీ ఇంటి చుట్టుపక్కల గానీ, మీకు గానీ, లేకపోతే మీరు ఎక్కడ కొత్త వంతెన దగ్గర రోడ్డు అసలు బాగుండేది కదా సార్. ఈయన వచ్చిన తర్వాత వెంటనే ఆ రోడ్డు వేయడం గానీ, కౌండన్య నగర్ మేము ఉండేది, ఆ రోడ్లు కూడా ఆయన చాలా బాగా చేశారు. అభివృద్ధి చాలా బాగుంది సార్. ఓకే, మరి మీ ఎమ్మెల్యే గారు మీకు ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా కానీ మీకు ఏదైనా సహాయం పొందినట్టు కానీ, మీకు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే విధంగా ఆయన ఏమైనా చేశారా? రైతు బజార్ లో షాప్ అడిగాను సార్. నాకు వచ్చింది సార్, సొంత షాప్ ఇచ్చారు. ఆయన మా దగ్గర ఏం డబ్బులు కూడా తీసుకోలేదు సార్, ఫ్రీగానే ఇచ్చారు సార్ మొత్తం సొంతంగా. ఎవరు కట్టించారండి అవి? అంతే, బోడే ప్రసాద్ గారే కట్టించారు. ఎమ్మెల్యే గారే కట్టించి ఫ్రీగా ఇచ్చారు మాకు. రూపాయి కూడా ఆయన ఆశించలేదు. ఓకే,